Yeah, good morning, guys. Hello. Good morning, sir. Yeah, very good morning. So, last previous classes level doubts na anyone please confirm once. Guys, please confirm. Clear kada? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. యా. సో, లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. లైక్ జిఎస్టికి సంబంధించిన ప్రాబ్లమ్స్, టెక్నికల్ పాయింట్స్, రియల్ టైమ్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలనేది క్లియర్ కట్ గా మనం డిస్కషన్ చేసాం. సో, టుడే సెకండ్ మెటీరియల్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అంటే ఒక సర్వీస్ ప్రాబ్లం రియల్ టైమ్‌లో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్, 12 మంత్స్ పీరియడ్స్ ఏ విధంగా మంత్లీ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, చెక్ బౌన్సెస్, సాలరీ అడ్వాన్సెస్, ఇన్వాయిసెస్ రైజెస్, ఓకే. ఇవన్నీ ఎంటర్ చేసుకుండా మనం 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ టుడే క్లాస్‌లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైనా కూడా ఇప్పుడు మనం చెప్పే సెకండ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అంతా ప్రాక్టికల్ ఓరియెంటెడ్. ఓకే. రియల్ టైమ్‌లో ఏ విధంగా అయితే అవసరం చేస్తామో ఉంటుందో, అదే విధంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, మీకు ఏ ప్రాబ్లమ్ 2 మంత్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ అన్ని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఓకే. క్లియర్. ఓకేనా? సో, చాలా ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ఉంటుంది. రియల్ టైమ్‌లో మనకి 100% యూజ్ అవుతుంది. ఇలాగే ఉంటాయి రియల్ టైమ్‌లో కూడా. ఓకే. గుర్తుపెట్టుకోండి. సెకండ్ మెటీరియల్ ఓపెన్ చేయండి. 13థ్ పేజ్ నంబర్ 13థ్. ఇక్కడ పర్చేజ్, సేల్స్ ఉండవమ్మా. ఇది సర్వీస్ కంపెనీ. కామన్ మనకి సర్వీస్ ఓరియెంటెడ్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే. ఇక్కడ ఏవైనా పర్చేజ్ చేస్తున్నామంటే అసెట్స్ బిజినెస్ కోసం పర్చేజ్ చేస్తాం ఉపయోగించుకోవడం కోసం. అమ్మడం కోసం కాదు. ఓకే. 12 మంత్స్ ఉంటాయి. నెలలో ప్రతి నెలలో బిజినెస్‌లో ఎక్స్‌పెన్స్, ఇన్‌కమ్స్, కాంట్రాక్ట్స్, ఎఫ్7స్ అన్నీ ఉంటాయి. ఓన్లీ పర్చేజెస్, సేల్స్ మాత్రం ఉండవు. ఓకే. సో, ఒక సర్వీస్ ఓరియెంటెడ్ అనేది ఎక్కడ జరుగుతుంది? స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్ ఇక్కడ సర్వీస్ జరుగుతుంది. మిగతా వాటిలో కాదు. ఓకే. ఇప్పుడు చూడండి. సర్వీస్ కంపెనీ టాలీ ఓపెన్ చేస్తాను. 6.0 టాలీ ప్రైమ్. ఏప్రిల్ 07 ఆంధ్రప్రదేశ్. ఇంకెక్కడి నుంచి అన్ని షార్ట్ కట్స్ ఉపయోగిస్తా. లెడ్జర్‌లోకి వెళ్ళడం, ఐటెమ్‌లోకి వెళ్ళడం చేసేది ఉండదు. డైరెక్ట్‌గా ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్ ద స్పాట్ సేవ్ చేయడం. చూడండి ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 25 1 ఏప్రిల్ 25 ఉంటుంది. కంట్రోల్ ఏ మెయింటైన్, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. సర్వీస్ ఓరియెంటెడ్ కదా! జీఎస్టీ ఇవన్నీ నో నీడ్. కంట్రోల్ ఏ సేవ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ సేవ్. ఇంక లెడ్జర్‌లోకి వెళ్ళడం, అక్కడ వెళ్ళడం ఏముండదు. ఓకే. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు వోచర్‌లోకి వెళ్తున్నా. రిసిప్ట్‌లోకి వెళ్తున్నా. డేట్ మారుస్తున్నా. F2 చూడండి. 1 ఏప్రిల్ 2023 ఉంది. మనకి ఇయర్‌తో అవసరం లేదు. మంత్, డేట్ తీసుకోండి చాలు. 1 ఏప్రిల్ 1, 4 ఇయర్ ఆటోమేటిక్‌గా 25 తీసుకుంటది. డోంట్ వర్రీ. యాహ్! ఇప్పుడు కొత్తగా ఒక లెడ్జర్ క్రియేషన్ చేయాలంటే ఆల్ట్ సి, సి ఫర్ క్యాట్ లేదంటే క్రియేట్. ఇదొచ్చేసి క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. సో 3,00,000 క్యాష్. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్, పేమెంట్.
Alt C. Fixed assets. Control A. 22,500. Cash. Next, cash deposit. Contra. F7. F4. 1 lakh. Alt C. HDFC Bank. Bank accounts. Control A. Control A. Next, SD ఫర్ ఆఫీస్ బిల్డింగ్. చూడండి, కొత్తగా ఒక బిల్డింగ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నారు. పేమెంట్. Alt C. డిపాజిట్స్ 25,000. HDFC బ్యాంక్. కంట్రోల్ ఏ. చూడండి. సో తర్వాత సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఇవి పర్చేజ్ చేసాం. అసెట్స్ ఎలా? చెక్ ద్వారా పర్చేజ్ చేసాం. ఓకే, ఇవి అసెట్స్ పేమెంట్లో తీసుకోవాలి. Alt C. సెల్ ఫోన్ ఫిక్స్డ్ అసెట్స్ 6,000. Alt C. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్. ఎయిర్ కండిషనర్ ఫిక్స్డ్ అసెట్స్ 20,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కరెంట్ అసెట్స్. ఈ విధంగా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ బ్యాంక్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ. తర్వాత టెలిఫోన్ SD పేమెంట్. ముందు మనకు మొబైల్స్ లేవండి. సో అప్పుడు ఎవరి టెలిఫోన్లో మాట్లాడేసి మనము వాళ్ళకి డబ్బులు పే చేసేవాళ్ళం. డిపాజిట్ అసెట్స్ అంటాం. ఓకే, టెలిఫోన్ SD 3,000. తర్వాత స్టేషనరీ F7. Alt C. ఇక్కడ నుంచి వర్క్ స్పీడప్. ఈ ముందు మీకు అన్నీ తెలుసు, ఇంకా ఎలా క్రియేషన్ చేయాలో లెడ్జెస్ అని కూడా ఎంత స్పీడ్గా ఆపరేట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ స్పీడప్ నేర్చుకోవాలి. స్టేషనరీ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్ 7. తర్వాత రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. కన్సల్టింగ్ ఫీజ్ అనేది ఇన్కమ్. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం? సిల్వర్. ఎలా తీసుకుంటాం? చెక్ ద్వారా. సో అప్పుడు సిల్వర్ సర్వీసెస్ వస్తుందా రాదా? చెప్పండి. సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా లేదా? తీసుకోకూడదా? చెప్పండి. చెప్పండి గైస్. సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా లేదా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్, సరిగ్గా వినపడలేదు. సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా? సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చు. పర్సన్ క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా పే చేస్తే పర్టికులర్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సార్. కానీ ఒకవేళ మనం అదే పర్సన్ ఐడెంటిఫై, మనకు ఆ పర్సన్ ఇస్తున్నాడు పలానా రోజు అన్నప్పుడు మెన్షన్ చేసుకోవాలి సార్. అంటే ఎవరు ఇస్తే మనకు తెలియాలి కదా సార్. సో ఇప్పుడు క్యాష్ ద్వారా జరుగుతుందా, చెక్ ద్వారా జరుగుతుందా ట్రాన్సాక్షన్ అంటే చెక్ ద్వారా. సో మళ్ళీ అతని పేరు అనేది నిరేషన్ రాసుకోవాలి అంతే, పర్టికులర్ గా. ఓకేనా? మళ్ళీ అతని పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. షిఫ్ట్ కన్సల్టింగ్. ఇప్పుడు డాక్టర్కి కన్సల్టింగ్ ఫీజు ఇస్తాం కదా, అలా.
కన్సల్టింగ్ ఫీజ్ 25,000. చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. నిరేషన్లో రాసుకోవాలి ఇక్కడ సిల్వర్ సర్వీసెస్ అని. ఎందుకంటే మీ ఓన్ అడుగుతారు కదా, ఎవరు ఎంత ఇచ్చారంటే పలానా వ్యక్తి ఇంత ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, చెక్ ద్వారా ఇచ్చాడు. ఓకే, పలానా వ్యక్తి మనకు తెలియాలంటే నిరేషన్లో రాసుకోవాలి. సేవ్. నెక్స్ట్ డిపాజిటెడ్ 50,000 అంట్రా. నెక్స్ట్ స్టేషనరీ F7. $6,000. ఇంక్ అండ్ పేపర్. తండ్రి క్రియేటర్స్. నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్. దాని 7,500. మళ్ళీ డెబిట్ చేయండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 750 క్యాష్. ఓకే, ఇలా మంత్లీ బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకొని, ఓకే, సేవ్. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. మనం చేసిండే అన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. మెటీరియల్ లోనే గ్రూప్స్, లెడ్జెస్, ఫంక్షన్ కీస్, తర్వాత మనకి ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇచ్చి ఉంటాను. చూడండి, ఇక్కడ ఇచ్చిన పేజ్ నెంబర్ 19లో ఉంటాయి. నెల నెల చేయాలి, ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలి. సర్వీస్ నెంబర్ గ్రూప్స్ లెడ్జెస్ ఇక్కడ ఇచ్చి ఉంటాను, చూసుకోండి. ప్రతి దానికి ఇక్కడ ఇచ్చి ఉంటాను. ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాను. ఓకే, ఇప్పుడు నేను ఒక మంత్ చేశాను, ప్రాఫిట్ అండ్ లాస్ చూశాను, రిపోర్ట్స్ అన్ని చూశాను. ఓకే, అలా రియల్ టైంలో కూడా అంతే. మంత్లీ బిజినెస్ లో ఏం జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఎస్కేప్ ఇవ్వండి. బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూసుకోండి. తర్వాత డాష్ బోర్డ్ ఒకసారి చూసుకోండి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేయండి. తర్వాత అకౌంట్ బుక్స్ లోకి వెళ్ళండి. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, సో రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టాటిస్టిక్స్. కాంట్రాలో ఎన్ని పోస్ట్ అయినాయి, జర్నల్లో ఎన్ని పోస్ట్ అయినాయి, పేమెంట్లో ఎన్ని పోస్ట్ అయినాయి, రిసిప్ట్లో ఎన్ని పోస్ట్ అయినది కూడా తెలిసిపోతుంది. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చేస్లోకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మంత్ అయిపోయింది, ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయిపోయింది, ఇప్పుడు మే మంత్. డేట్ ఒకసారి మార్చుకోండి. రియల్ టైంలో ప్రతిరోజు మార్చాలి. ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తున్నాం కాబట్టి నెలకు ఒకసారి మార్చుకోండి. 1/5. బట్ రియల్ టైంలో మాత్రం ప్రతిరోజు మార్చాలి. లాస్ట్ మంత్ లో ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో అది ఈ మంత్ లో ఇస్తాం. ఇంకంటి పేపర్ పబ్లిషర్స్ కి 6,000 ఇవ్వాలి. చూడండి, ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ 6,000 ఉంది కదా, అది ఇచ్చేస్తున్నాం, జీరో అయిపోతుంది. ఎలాగా? క్యాష్ సేవ్ చేయండి. నెక్స్ట్ ఆఫీస్ రెంట్ ఆల్ట్ సి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,500. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, సాలరీస్. ఓకే, బై చెక్ ఫర్ 25 days అన్నాడు, 25 రోజులకు అమౌంట్ అన్నాడు. అది మీరు నిరేషన్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ టెలిఫోన్ బిల్, $1,250.
కన్వేయన్స్ బిల్. $650. నెక్స్ట్ చెక్ పెయిడ్ గ్లోబల్ హౌస్ 12,500. లాస్ట్ మంత్ లో ఏవైతే ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సిన ఏమైనా ఉంటే అవి ఇక్కడ చేస్తున్నాం. కంటిన్యూ అవుతాయి మా మంత్లు రియల్ టైమ్ లో కూడా. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నా, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అన్నా, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి. రిసీవ్డ్ 15,000 as కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్. ఒమేగా ఇన్ఫోటెక్ అనేది రాసుకోకూడదు. ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ లైవ్ క్యాష్ ద్వారా జరుగుతుంది. ఎవరు ఇచ్చారు? ఒమేగా. ఒమేగా నిరసన రాసుకోవాలి. సెకండ్ కూడా అంతే, సిటీ సర్వీసెస్ రాయకూడదు. నెక్స్ట్ డ్రాయింగ్స్. $6,000. ఇలా సెకండ్ మంత్ కూడా చేసాం. వెళ్ళి చూడండి, డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మే మంత్ డే ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్టో F1 65,000లో 35,300 రూపాయలు, ₹10 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 29,690. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఓకే, 29,690 ఉందా? యా. ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి రియల్ టైమ్ లో కూడా. జూన్ నెక్స్ట్ ఏముంది? జూన్ డాష్ బోర్డ్ లెవెల్ చెక్ చేసుకోవాలి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్. చూడండి, ఏప్రిల్ మంత్ లో 2 ఉన్నాయి, మే మంత్ లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. పేమెంట్ ఏప్రిల్ మంత్ లో 5 ఉన్నాయి, మే మంత్ లో 6 ఉన్నాయి. సో ఇలా రియల్ టైమ్ లో ఇలాగే చేసుకుంటూ వెళ్తాం. మిగతా మంత్లు మీరు చేస్తూ వెళ్ళాలి. డౌట్స్ ఉన్నాయి నేను చెప్తాను ఇక్కడ. నెక్స్ట్ జూన్ మంత్ చేయాలి. రిసీవ్డ్ అండ్ ఇన్వాయిస్ ఆల్రెడీ మీకు పైన తెలుసు. రిసీవ్డ్ అండ్ ఇన్వాయిస్ 5,500 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ చార్జెస్. ఇప్పుడు నేను ఒక తిరుపతికి వెళ్ళడానికి వెహికల్ బాడుగ తీసుకున్నాను, క్యాబ్ హైరింగ్ చార్జెస్. సో డెబిట్ క్యాబ్ హైరింగ్ చార్జెస్, క్రెడిట్ రాజ్ ట్రావెల్స్ తీసుకోవాలి. ఇది F7 లో తీసుకోవాలి. సార్ రిసీవ్డ్ వచ్చింది కానీ రిసిప్ట్ లో వేయకూడదు. మీనింగ్ అర్థం చేసుకోవాలి. మనం ఒక ఎవరైతే మార్కెట్ లో ట్రావెలర్స్ ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి వెహికల్ తీసుకున్నాం, వారికి మనం ఇంకా డబ్బులు ఇవ్వలేదు. సో వారి దగ్గర నుంచి మనం ఒక ఇన్వాయిస్ తీసుకున్నాం, ఇంత మీరు డబ్బులు ఇవ్వాలి అని. ఇవ్వలేదు కాబట్టి ఇంకా F7 లో ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ జూన్ కదా, 16 F7 క్యాబ్ హెరింగ్ 5,500 రాజ్ ట్రావెల్స్. ఇండికేటర్స్ తర్వాత 23 క్యాష్ ఆర్ కన్సల్టింగ్ ఫీజ్. ఫుడ్ చైన్ రాదు, F6 లో ఎంటర్ చేసుకోవాలి. డిపాజిట్ మీకు తెలుసు. శాలరీ అడ్వాన్స్, ముందుగా అడ్వాన్స్ తీసుకుంటున్నాను మన దగ్గర. పేమెంట్ ఆల్ టు సి. కరెంట్ అసెట్స్
3000. వాళ్ళకి ఏదో అవసరమైంది. వాళ్ళ సాలరీ నుంచి ముందుగానే మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఆ అమౌంట్ నెక్స్ట్ మంత్‌లో పట్టుకుంటాం. యాహ్! జూన్ మంత్‌లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? జూన్ మంత్ డ్రాయింగ్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆఫీస్ ఎక్స్‌పెన్స్ మీకు తెలుసు. అవే లెడ్జెస్ రిపీట్ అవుతూ వస్తాయమ్మా. కొత్తటి రావు. నెల నెలా మీరు కొత్తది చేయొద్దు. లాస్ట్ మంత్‌లో చేసుంటే సాలరీస్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆఫీస్ రెంట్ ఇవన్నీ లాస్ట్ మంత్‌లో చేసుంటే నెక్స్ట్ మంత్ రిపీట్ అవుతూ వస్తాయి. జూన్ మంత్ అయిపోయిందా? నెక్స్ట్ జులై. జులైలో చూడండి. ఆల్ఫా టెక్ అనే వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు. డబ్బులివ్వాలి. ఎంత? 65,000. ఓకే. వాళ్ళు ఇవ్వలేదు. రైజ్డ్ యాన్ ఇన్వాయిస్. మనం రైజ్ చేసాం అతనికి. "అరే బాబు! నువ్వు నా దగ్గర టాలీ నేర్చుకున్నావు. డబ్బులివ్వలేదు" అని. అందుకు F7లో ఎంటర్ చేసుకోవాలి. నెల నెల డేట్ మార్చుకోండి. నేను అన్ని ఎంట్రీస్ చేయట్లేదు. మీరు అన్ని ఎంట్రీస్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకోవాలి. తండ్రి డెబ్టార్స్ 65,000. కన్సల్టింగ్ ఫీస్. నెక్స్ట్ ప్రీపెయిడ్ మ్యాగజైన్. మనకు నెల నెల వస్తుంది కదా పేపరు. కరెంట్ అసెట్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. నెక్స్ట్ చూడండి. సాలరీస్ 12,000. యాక్చువల్లీ అతని సాలరీ ఎంత? 12,000. లాస్ట్ మంత్‌లో 3,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ 3,000 పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ అతనికివ్వాలి మనం. అప్పుడు ఎలా ఎంటర్ చేయాలి? సాలరీస్ 12,000, సాలరీ అడ్వాన్స్ 3,000 క్రెడిట్ తీసుకోవాలి. తర్వాత బ్యాంక్ ఆర్ క్యాష్ ఇలా తీసుకుంటాం. ఓకే. సాలరీస్ 12,000, సాలరీ అడ్వాన్స్ మనకి 3,000, మళ్ళీ క్యాష్ 9,000. అడ్జస్ట్‌మెంట్స్ ఇలా చేయాలి. ఒకవేళ అడ్వాన్స్‌గా తీసుకుంటే ముందు ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేయాలి. కూర్చోండి. రిమైనింగ్ మీకు తెలుసు. 31, 32, 34, 35 మీకన్నీ తెలిసుంటాయి. ఆగస్ట్ చూడండి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. మనం ఏదైనా బిజినెస్ పెట్టినా, వెహికల్ కొనినా ఇన్సూరెన్స్ అనేది కామన్‌గా పెడుతూ ఉంటాం. 18 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. కరెంట్ అసెట్స్ 6,000. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. నెక్స్ట్ 36, 37, 38, 39 మీకు తెలుసు. నెక్స్ట్ 40 ట్రయల్ అండ్ ఇన్వాయిస్ 50,000 ఆన్ మీడియా లైవ్ ఫర్ కన్సల్టింగ్ ఫీస్. ఇప్పుడు మీడియా లైవ్ అనే వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు. 50,000 డబ్బులివ్వాలా. కానీ వాళ్ళు ఇవ్వలేదు. మనం ఏం చేసాం? ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం. మీరు మాకు 50,000 డబ్బులివ్వాలి. మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు అనేసి. సో, అందుకోసం అది F7లో ఎంటర్ చేసుకోవాలి. తండ్రి డెబ్టార్స్. ఆల్ట్ సి. కన్సల్టింగ్ ఫీస్. అది F7లో ఎంటర్ చేశాను. బాగుంది. నెక్స్ట్ వాళ్ళు మనకు డబ్బులిస్తున్నారు. సో, మీడియా లైవ్. టోటల్ 50,000. ఇచ్చిన తర్వాత మీడియా లైవ్ పెయిడ్ 20,000 ఇన్ క్యాష్ అండ్ 28,000 బై చెక్ అండ్ సెటిల్ ద బిల్. అండ్ సెటిల్ ద బిల్ అంటే 48,000 ఇస్తున్నారు. పూర్తిగా అమౌంట్ ఇవ్వలేదు. 2,000 ఇవ్వలేదు. ఇవ్వకుండా సెటిల్ ద బిల్ అన్నారు. అప్పుడు ఏం చేయాలి? క్యాష్ 20,000 జస్ట్ బ్యాంక్ 28,000 రిమైనింగ్ 2,000 ఇవ్వలేదు. అది మనకి లాస్. లాస్ అంటే డిస్కౌంట్ అలౌడ్.
డిస్కౌంట్ అలౌడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2000. ఓకే, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఇలా చేయాలి. ఆగస్ట్. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో సెప్టెంబర్. ఇంకా లాస్ట్ మంత్ లో మీరు ఏం చేశారో అవే రిపీట్ అవుతూ వస్తాయి. కొత్తగా అంటూ ఏమి రావు. అవే ఎక్స్పెన్సెస్, అవే ఇన్కమ్స్, అవే రిపీట్ అవుతూ వస్తాయి. చూడండి, 44, 45, 46, 47, 48, 49, 50 అన్ని లాస్ట్ మంత్ డేట్ ఒకటి మారుతుంది. అక్టోబర్ చూడండి, మళ్ళీ ఇక్కడ భాస్కర్ యాడ్స్ క్యాపిటల్ రిసిప్ట్ లో 1 lakh. స్టార్టింగ్ లో 3 lakhs పెట్టారు, అమౌంట్ అయిపోయింది, మళ్ళీ మధ్యలో అవసరమైంది, మళ్ళీ 1 lakh యాడ్ చేశారు. F6 అక్టోబర్. నెక్స్ట్ నవంబర్. నవంబర్ లో చూడండి, 63. రిసిల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర టాలెంట్ నేర్చుకున్నారు. ఫస్ట్ F7 Alt C. సన్రీ డెప్టార్స్ ఎంత ఇవ్వాలి? 27,500 వాళ్ళు మనకి ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చారు, రిసిప్ట్ లో తీసుకున్నాం. రిసీవ్ 27,500 బై చెక్ యాజ్ ఫ్రమ్ త్రిశూల్ కంపెనీ. ఓకే, ఇచ్చిన తర్వాత ఇచ్చినట్టుగా మనం ఎంటర్ చేసుకున్నామా? బ్యాంకులోకి వెళ్ళి ఇస్తే చెక్ బౌన్స్ అయిపోయింది. బ్యాంక్ ఇంటిమేటెడ్ దట్ త్రిశూల్ కంపెనీ చెక్ 27,500 వాస్ బౌన్స్డ్. ఆ బ్యాంక్ లో డబ్బు లేదు, సో చెక్ బౌన్స్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇవ్వాల్సినట్టే మనకి, అంటే పేమెంట్ తీసుకోవాలి. పేమెంట్ 27,500. ఓకే, తర్వాత మళ్ళీ ఎంత ఇచ్చారు? టోటల్ అమౌంట్ ఇవ్వకుండా 12,500 ఇచ్చారు రిసిప్ట్. క్యాష్ జామా. చెక్ బౌన్స్ అయితే ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ F7, మళ్ళీ రిసిప్ట్ F6, తర్వాత పేమెంట్, తర్వాత రిసిప్ట్, ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ డిసెంబర్. డిసెంబర్ లో చూడండి, 73. ఆఫీస్ ఎక్విప్మెంట్ ఒక అసెట్ కొన్నారు. F7. ఆఫీస్ ఎక్విప్మెంట్ 12,000. ట్రాన్స్ఫార్మ్ టెక్. సన్రీ క్రియేటర్స్. నెక్స్ట్ జనవరి. అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ చేసుకుంటూ ఉంటారు. రిసీవ్డ్ యాజ్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షోయింగ్ 500. చార్జ్డ్ ఫర్ చెక్ బుక్ చార్జెస్. పేమెంట్ జనవరి. నెక్స్ట్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో ఏమైనా డౌట్ ఉన్నాయో చూడండి. ఫిబ్రవరి
ఓకే. నెక్స్ట్ మార్చ్లో 94. మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే మనము అండర్లో ఉన్న ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్, తర్వాత డిప్రిషియేషన్స్ ఇవన్నీ తీయాలి. 74 ఇక్కడ వరకు చేస్తే మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. తర్వాత మనం కంపెనీ స్ప్లిట్టింగ్ కూడా చేస్తాం, అది టుమారో చేస్తాం. 94 చూడండి. F7 గ్లోబల్ హౌస్ 600 చేయాలి. రివర్స్ అంటే పాస్ చేయాలి. ఎందుకంటే టుమారో చెప్తాం. ఇలా రియల్ టైంలో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ మీరు ఇలాగే చేయాలి. 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఇలాగే చేయాలి. ఇలాగే ఉంటుంది. ఓకే. ఒక మాన్యువల్ అకౌంట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో బిజినెస్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇన్‌కమ్స్ కానీ డేట్ మార్చుకుంటూ ప్రతిరోజు ఓకే. ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళున్నా, లేదంటే మనం ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళున్నా, సాలరీ అడ్వాన్సెస్ ఏమైనా వచ్చినా, చెక్ బౌన్సెస్ అయినా, ఏదైనా ఇన్వాయిసెస్ రైజ్ చేసినా మనం ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇది సర్వీస్ ఓరియెంటెడ్ 12 మంత్స్ ఎలా ట్రాన్సాక్షన్ చేయాలి అనేది క్లాస్‌లో మనం డిస్కషన్ చేశాం. ఓకేనా? క్లియర్? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. యాహ్! నో సార్. ఓకే గైస్. సో టుడే ఈవినింగ్ 8 PM to 9 PM న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఎవరు మీ ఫ్రెండ్స్ ఉన్నా, రిలేటివ్స్ ఉన్నా జాయిన్ అవ్వాలనుకుంటే ఇన్ఫార్మ్ చేయొచ్చండి.